ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఏ సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏది కూడా కనపడడం లేదు. ఎంచేతంటే ఆయన కనపడేదంతా 30,000 ఎకరాలు మీ దగ్గర మీ జిల్లాలో లాక్కున్న భూములు, దాంట్లో ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలా, దాంట్లో క్యాపిటల్ పేరుతో ఎట్లా మనం సొమ్ము చేసుకోవాలా అని ఒక్క ఆలోచన తప్ప వేరే ఆలోచనతో లేడు. ఈరోజు పరిస్థితి చూస్తే దేశవ్యాప్తంగా దాదాపు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే దాని ద్వారా అనేక రకాలుగా రాష్ట్రాలన్నీ కూడా బాగుపడినాయి. మనకిచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ అంతా కూడా మనం చెల్లించే అవసరం లేకుండా ఇస్తా ఉంది. ఏదో 10% మనం పెడితే మరి అలాంటి గ్రాంట్ వచ్చేటప్పుడు మాకు వద్దు దేవరా, ఇది మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులతో మేము సొమ్ము చేసుకుంటాము, మేము ఏదో ఒకటి చేసుకుంటాము, మాకు ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో ఉండే పేదలు విద్యార్థులు ఇలా అభ్యున్నతి కానీ మేము కోరుకోవడం లేదు, ఈ 5 ఏళ్ళు మేము కాలం గడుపుకొని డబ్బులు సంపాదించుకొని పోతే చాలని చెప్పి ఒక ఏకైక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నాడు. మీకన్నా తెలియంది కాదు, ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు, ఆ హామీల వల్లే ఆయన అధికారంలోకి 5 లక్షల ఓట్ల తేడాతో మన మీద గెలవడం జరిగింది. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు సభల్లోనూ సమావేశాల్లోనూ ఎన్నికల ముందు చెప్పేదే కాకుండా రాజ్యసభ సాక్షిగా ఆయన 2 చేతులు అయితే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలమ్మా రాష్ట్రానికి అని చెప్పి అడిగిన పెద్ద మనిషి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రానికి ఈరోజు అడ్డుకునే, ఈ ప్రత్యేక హోదాను అడ్డుకునే శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు వెంకయ్య నాయుడు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నాడు, అయ్యా ఏమన్నా చేసుకోండి మీరు, మోడీ గారు నా జోలికి రావద్దు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, నా మీద కోట్ల కేసు రాకూడదు అని చెప్తా ఉన్నాడు. దాని మీదే ఆయన ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా మోడీ గారి దగ్గర మోకరిల్లి కుయోమోరో అని అడుక్కొని వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు చూస్తే వెంకయ్య నాయుడు గారు నేను సాగునీటి ప్రాజెక్టులు ఇస్తాను, ఇవి ఇస్తాను, అవి ఇస్తాను, ప్రత్యేక హోదాతో పని లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము, బాగా చేస్తామంటున్నారు. ఇప్పటికే బాగా చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా తీసుకొని పెంచిన అంచనాలతో ఈరోజు 50,000 కోట్లతో దాన్ని పూర్తి చేయాల్సి వస్తే, అది పూర్తి చేస్తేనే మాకు రాయలసీమకు నీళ్ళు వస్తాయి, లేకపోతే రాయలసీమకు కానీ మీకు కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు గోదావరి నుంచి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి కేవలం ఈ 1.5 సంవత్సరంలో దాదాపు 700 కోట్లు మాత్రం 50,000 కోట్లకు మీరు ఇస్తే ఈ ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో ఏ మేరకు పూర్తి అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి దాదాపు 1,400 కోట్లు ఖర్చు చేసి ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టు తీసుకున్నారు. మా ప్రాంతంలో వస్తాడు, పట్టిసీమ నుంచి నేను పుంగనూరుకు నీళ్ళు ఇస్తానంటాడు పదే మీరు కూడా మీడియాలో చూసింటారు. అదేవిధంగా అనంతపూర్లో చెప్తాడు, కర్నూలులో చెప్తాడు, కడపలో చెప్తాడు. ఈరోజు చూస్తే పట్టిసీమ శాంక్షన్ అయినప్పుడే ఆ జీవో ఇచ్చారు. ఆ జీవోలో స్పష్టంగా ఉంది, దీని నుంచే వచ్చే నీళ్లు రాజధానికి అక్కడ వచ్చే పరిశ్రమలకు మాత్రమే అని చెప్పి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇది ఏమాత్రము రాయలసీమ కోసం ఇచ్చినది కాదు, కట్టే ప్రాజెక్టు కాదు. అసలు పట్టిసీమ పనిచేస్తూ ఉందని నేను అడుగుతా ఉన్నాను. నిన్నటి రోజు నన్ను పిలిచినారు మన కృష్ణా జిల్లా శాసనసభ్యులందరూ కూడా, మనం పోయి చూద్దాంనా, ఇది పట్టు గోదావరి నీళ్లు కాదు, అక్కడ మాకు బలేరావు చెరువు ఉంది, ఆ చెరువుకు ఇన్లెట్లు అవుట్లెట్లు తెగ్గొట్టి ఆ నీళ్లు మళ్లించినారు బుడమేరకు అని చెప్తే నేను ఇక్కడ సమావేశానికి ఏర్పాట్లలో బిజీగా ఉన్నాను కాబట్టి రాలేని, మీరు పోయిరండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూస్తే బుడమేరకు బలేరావు చెరువు నుంచి నీళ్లు తరలించి ఆ నీళ్లు పెద్దగా వచ్చినట్లు లెక్కలేసుకొని దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి ఆయన అనుసంధానం చేసిన అని చెప్పి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ నీళ్ళల్లో మునిగి తేలి స్వీట్లు కూడా తినడం జరిగింది. మరి నిజంగా గోదావరి జలాలు అయితే మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం, అన్ని రకాల మా చంద్రబాబు నాయుడు మా జిల్లా పేరు నిలబెట్టినాడు కాబట్టి ఈయనకు మేము మద్దతు ఇస్తామంటే మళ్ళీ మా జిల్లాలో ఆయనకు ఎదురు ఉండదు, అదేమో మేము సిద్ధంగా ఉన్నాం.
మరి నీ తప్పుడు వాగ్దానాలు, నీ తప్పుడు మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టిసీమ పేరుతో రాయలసీమ వాసులను మోసం చేస్తూ ఉన్నావే, దీనికి నువ్వేం సమాధానం చెప్తావని నేను అడుగుతా ఉన్నాను. ఇంకో పక్క వెంకయ్యనాయుడు గారు చెప్తా ఉన్నారు, ఆ రోజేమో 10 సంవత్సరాలు కావాలా ప్రత్యేక హోదా అన్నాడు, ఈరోజు ఇచ్చేదానికి కాదు మేము ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి. మరి పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికి ఖర్చు చేయాల్సిన 50,000 కోట్లకు ఇప్పుడు దాకా మీరు 700 కోట్లు ఇస్తే ఏ మేరకు మీరు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు? ఈ ప్రాజెక్టు మీద తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కానీ చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. వెంకయ్యనాయుడు ఒక కుట్రదారుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము ఢిల్లీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధిస్తామని చెప్తే, మోడీ మెడలు ఉంచుతారా, మోడీ మెడలు ఉంచుతారా, మా మోడీకి ఆ దేశంలో ఉంది ఈ దేశంలో ఉందంటే, కానీ ఆంధ్రదేశంలో మీ మోడీకి ఏమీ లేదని నేను చెప్తా ఉన్నాను. వెంకయ్యనాయుడు, నువ్వు ఇట్లా కుట్ర పద్ధతిలో పనిచేయొద్దు, తప్పనిసరిగా ఈ రాష్ట్రం నిన్ను క్షమించదు, ఈ రాష్ట్రంలో నీకు ఓట్లు వేయలేదనే ఒక కక్షతో నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా నువ్వు చంద్రబాబును ఒక సెకండ్గా పెట్టుకొని నువ్వు పనిచేస్తూ ఉన్నావు, ఇది తగదు నీకు అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు తెలియదు, చాలా మనకు 70% వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 70% వ్యవసాయ కుటుంబాలకు ప్రత్యేక హోదాతో మాకేమొస్తుంది అని మనం అనుకోవచ్చు. ప్రత్యేక హోదా ఇస్తే రాజశేఖర రెడ్డి గారు అసంపూర్తిగా ప్రారంభించి నిలిచిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. ప్రాజెక్టులు పూర్తయితే మనకు విద్యుత్తు కానీ సాగునీరు కానీ పూర్తి స్థాయిలో అందుతాయి. మరి అది కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ద్వారా మనకు పూర్తి చేసుకునేదానికి అవకాశం ఉంది. అదే కాకుండా మీకు తెలియంది కాదు, మన రాష్ట్రంలో పండించే పంటలు, ముఖ్యంగా ఈ జిల్లాలో మిర్చి, తర్వాత కాటన్, తర్వాత పొగాకు, మా జిల్లాలో మామిడి, తర్వాత చింతపండు, ఇవన్నీ కూడా మనం పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసుకోలేకుండా ఉన్నాం. పక్క దేశాలకు ఎగుమతి చేసుకుంటా ఉన్నారు. మనకంటే చిన్న దేశం మన పక్కనే ఉంది సిలోన్. సిలోన్ నుంచి కావలసిన కూరగాయలు, పండ్లు అన్నీ కూడా గల్ఫ్ దేశాలకంతా కూడా ప్రతిరోజు కూడా ఒక స్పెషల్ విమానాల్లో వాళ్ళు ఎగుమతి చేసుకుంటా ఉన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ మనకు ఇంకో పక్క థాయిలాండ్ ఉంది. ఈ థాయిలాండ్ నుంచి మన దేశానికి కూడా థాయిలాండ్ పూలు, పండ్లు వాళ్ళు ఎగుమతి చేస్తూ ఉన్నారు. అనేక అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనం స్థాపించుకోవచ్చు. స్థాపించుకునేది కాకుండా ఎగుమతి దిగుమతులకు ఈ భారతదేశంలో గుజరాత్ తర్వాత మనకే 972 కిలోమీటర్లు మేర మనకు సముద్ర తీరం ఉంది. అనేక ఓడరేవులు ఉన్నాయి. మనం ప్రతిరోజు కూడా ఎగుమతి దిగుమతులు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఎన్నో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి అవకాశం ఉంది. ఈ 70% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద ఉపాధిగా ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యేక హోదా మన హక్కు. తప్పకుండా హక్కును కాపాడుకునేదానికి మనం అందరం ముందుకు పోవాలా. అప్పుడే మనకు అన్ని కూడా సౌకర్యాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇదేదో తెలుగుదేశం పార్టీ మాదిరి ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులైనా మేము ఎవరు కానీ మాట్లాడడం లేదు. మాకు ఇంకా 3.5 సంవత్సరం ఎన్నికలు ఉన్నాయనుకుంటా ఉన్నాం. మరి చంద్రబాబు దయ వల్ల ముందే వస్తే మేము చెప్పలేము, కానీ 3.5 సంవత్సరం తర్వాత అంటే ఇప్పటి నుంచి మేము ఎన్నికలకు శుష్క వాగ్దానాలు చేయడం లేదు. మేమంతా కూడా చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా సాధిస్తేనే యువకులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అందరికీ కూడా అన్ని విధాల లాభం చేకూరుతుందని ఒక దృఢ సంకల్పంతో భావితరాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ప్రత్యేక హోదా కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. ఎన్నో పాటలు పెడతా ఉన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. సోదరులు ఎవరో ఇచ్చారు రైతు రుణమాఫీ కథ ఏంది అని. అందరికీ తెలిసిందే. ఆ రోజేమో ఎన్నికల ముందాయన, అమ్మా నువ్వేం అడగలేదే, నీ నగలు అప్పులు ఉన్నాయా, ఆ బంగారు నగలన్నీ రుణమాఫీ చేస్తాం. అయ్యా ఏం నిల్చుకోవడం, నీకు ట్రాక్టర్ అప్పు ఉందా, అన్నీ మాఫీ చేస్తాం. ఈ విధంగా అన్ని రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన పెద్ద మనిషి ఏ రుణము మాఫీ చేయకపోగా కేవలం 6,000 చిల్లర కోట్లు రుణమాఫీ చేసి 24,000 కోట్లు
రుణమాఫీ చేస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నీ మోసపూరిత వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయే ప్రసక్తి లేదు. ఇంకొకసారి నీకు ఓట్లేసే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా నీచమైన రాజకీయ దాన్ని అవసాన దశలో వచ్చేది రాజకీయ సన్యాసం ఏదైనా తీసుకునేవాడు ఉంటే నువ్వు తప్ప ఇంకెవరు కూడా కాదని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకటే చంద్రబాబు నాయుడుకి మనవి చేస్తా ఉన్నాను. మీరు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రదారులుగా చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ఇప్పుడు ఒక పేపర్లో ఒక మంత్రి రాసినాడు, కేసీఆర్తో కుమ్మక్క అయిపోయినాడు చంద్రబాబు నాయుడు అని. మాకేం కర్మ, కేసీఆర్తో కుమ్మక్కయ్యే కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమా అని నేను అడుగుతా ఉన్నాను. నీకు అవసరం. నువ్వే 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఉండి నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకో, ఉమ్మడి రాజధానిగా పెట్టుకో అంటే ఓటుకు కోట్లు కేసులో నువ్వు అడ్డంగా దొరికిపోయి నిన్ను A1 ముద్దాయిగా వాళ్ళు పెట్టి నీకు నోటీసులు ఇస్తారంటే ఢిల్లీ పెద్దలందరినీ పిలిపించుకొని కాళ్ళ వేళ్ళపడి కేసీఆర్తో నువ్వు కుమ్మక్కయి నేను మీ రాష్ట్రంలో ఉండను, హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నేను ఎప్పుడు కూడా విజయవాడలోనో గుంటూరులోనో విశాఖపట్నంలో ఉంటా తప్ప నేను హైదరాబాద్కి రాను, ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందం కాబట్టి ఈ ఒప్పందం మేరకు నేను తప్పకుండా హైదరాబాద్లో ఏ విధమైన ఇబ్బంది కూడా కలగజేయనని చెప్పి నువ్వు కాళ్ళ వేలబడి కేసీఆర్తో కుమ్మక్కైనావు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ అవసరం లేదని నేను పదే పదే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉండా. రాబోయే ఎన్నికల్లో ఏ మేర నువ్వు డిపాజిట్లు తెచ్చుకుంటావో, ఏ జిల్లాలో ఎన్ని సీట్లు సాధిస్తావో దానికంతా కూడా సాక్షులు మీరే, ప్రజలే సాక్షులు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, మీ అందరి ఆశీర్వాదంతో అయి తీరుతాడని చెప్పి నీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ